హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు వన్. నేను మీ యాంకర్ శరత్. సో షాపింగ్ గురించి ఈ మధ్యకాలంలో ఎక్కడ డిస్కషన్ వచ్చినా అక్కడ వినిపించే మొదటి పేరు వాల్యూ జోన్ హైపర్ మార్ట్. ఆల్మోస్ట్ ఈ వాల్యూ జోన్ హైపర్ మార్ట్ మనకి పటాన్చెరులో ఒక బ్రాంచ్ ఉంది అండ్ నాచారంలో ఒక బ్రాంచ్ ఉంది. ఇప్పుడు మనందరి కోసం మనందరి అవైలబిలిటీ కోసం అమీర్పేట్లో ఒక బ్రాంచ్ అయితే ఓపెన్ చేస్తారు. అండ్ అమీర్పేట్ అనగానే ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి ఒక వన్ స్టాప్ డెస్టినేషన్ అనుకోవచ్చు అమీర్పేట్ అనేది. అంటే చదువుకునే వాళ్ళకి అవ్వచ్చు, జాబ్ చేసుకునే వాళ్ళు అవ్వచ్చు, హాస్టల్స్లో ఉండే వాళ్ళకి అవ్వచ్చు. అండ్ అమీర్పేట్ అనేది ఒక మేజర్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ నుంచి చాలామంది వాళ్ళ ప్లేసెస్కి వెళ్తుంటారు, ఆర్ఎల్స్ హాస్టల్స్లో ఉండే వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఇక్కడికి వస్తుంటారు. సో అలా అమీర్పేట్లో వన్ స్టాప్ డెస్టినేషన్ ఇప్పుడైతే మనకు వచ్చేసింది వాల్యూ జోన్ హైపర్ మార్ట్. సో ఈ వాల్యూ జోన్ హైపర్ మార్ట్లో అసలు ఏ ఫ్లోర్లో ఏమున్నాయి అండ్ మనకి ఇప్పుడు ఓపెనింగ్ ఆఫర్స్ ఏమేమి ఉన్నాయి, అంతేకాకుండా ఇంకొన్ని రోజుల్లో మనకి దసరా ఫెస్టివల్ కూడా రాబోతుంది కాబట్టి స్పెషల్ ఆఫర్స్ ఏమైనా ఉన్నాయి కూడా మనం దీంట్లో తెలుసుకుందాం. మీరు కూడా నాతో పాటు ఒక లుక్ వేయండి, ఫాలో మీ. సో లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఏ కేటగిరీకి ఆ కేటగిరీకి సపరేట్ చేశారనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఓరల్ కేర్ అంటే మన డెంటల్కి సంబంధించిన ఏమన్నా, ఓరల్ సంబంధించిన ఏమన్నా లెఫ్ట్ సైడ్ ఉంటాయి. అండ్ తర్వాత నెక్స్ట్ స్కిన్ కేర్, సో స్కిన్ ప్రోడక్ట్స్ అవ్వచ్చు, కాస్మెటిక్స్ అవ్వచ్చు, ఏదైనా సెకండ్ సైడ్ ఉంది. అండ్ తర్వాత మనకి మోస్ట్లీ డియోస్ కావచ్చు, పర్ఫ్యూమ్స్ అన్నీ కూడా ఇక్కడ ఇటు సైడ్ ఉన్నాయి. సో బేబీ కేర్, చిన్నపిల్లలకి హైజీన్కి వీటికి సంబంధించినవన్నీ ఈ సైడ్ ఉంది అనమాట. సో అలా ఒక్కొక్క కేటగిరీ అయితే సపరేట్ చేయడం జరిగింది. సో దట్ మనకి ఈజీగా ఉంటుంది అండ్ ఈజీగా షాపింగ్ చేసుకోవడానికి కూడా చాలా పాసిబిలిటీ ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ మనకి టాయిలెట్ క్లీనర్స్ అవ్వచ్చు, ఆల్మోస్ట్ డిష్ వాషెస్ అవ్వచ్చు, అంటే కుకింగ్కి సంబంధించినవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట ప్రోడక్ట్స్. అండ్ తర్వాత యాజ్ యూజువల్ హెల్త్ నీడ్స్, అండ్ ఇటు సైడ్ అయితే మనకి పూజా సామాగ్రి, సో ఎవ్రీథింగ్ అనమాట. అంటే వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఆల్ మన హోమ్ గ్రాసరీస్ అవ్వచ్చు, మన ఇంటికి సంబంధించిన ఎలాంటి ప్రోడక్ట్స్ అయినా ఇక్కడ దొరుకుతాయి. అండ్ సపరేట్గా నీట్గా కేటగరైజ్ చేసి అయితే మనకి అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. సో లెవెల్ గ్రౌండ్ ఫ్లోర్లో మనకి హౌస్ హోల్డ్కి కావాల్సిన గ్రాసరీస్ అన్నీ ఇక్కడ మనం షాప్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మనం ఫస్ట్ షాపింగ్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు పైకి వెళ్ళి షాప్ చేసుకుని కూడా కింద ఫైనల్ గ్రాసరీస్కి వచ్చేయచ్చు. అండ్ ఒకవేళ గ్రాసరీస్ ముందే తీసుకున్నా కూడా మనం బిల్లింగ్ చేయించుకోవచ్చు. బిల్లింగ్ చేసుకోక ముందైనా మనం ఒక సైడ్ పెట్టేసుకొని మనం షాపింగ్కి వెళ్ళిపోవచ్చు. అండ్ మన లెవెల్ గ్రౌండ్ ఫ్లోర్ తర్వాత మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఉమెన్స్ అందరికీ ఫేవరెట్ అయిన ఉమెన్స్ వేర్ అంతా గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంటుంది. అండ్ మీకు మామూలు కలెక్షన్స్ కాదు, ఇక్కడ కలెక్షన్స్తో పాటు ఇప్పుడు ఓపెనింగ్ ఆఫర్స్ ఉన్నాయి. అంతేకాకుండా మనకి దసరా ఫెస్టివల్ కూడా రాబోతుంది కాబట్టి దసరా ఫెస్టివల్ ఆఫర్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ మీరు కూడా ఇక్కడ షాపింగ్ చేస్తారని నేనైతే ఆశిస్తున్నాను. సో గ్రాసరీస్ తీసుకున్న తర్వాత మీరు డెఫినెట్లీ ఎలాగో షాపింగ్కి వెళ్తారు కాబట్టి అండ్ ఇంకా కలెక్షన్స్ అయితే ఇంకా నేను చెప్పక్కర్లేదు. అండ్ ఆల్మోస్ట్ మీకు ఆల్ కైండ్స్ ఆఫ్ బ్రాండ్స్ ఇక్కడైతే దొరుకుతాయి. సో ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ఫ్యాన్సీ వేర్ అవ్వచ్చు, అంతేకాకుండా హ్యాండ్ బ్యాగ్స్ అవ్వచ్చు, అంటే మనకి ఎలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ కావాలన్నా డెఫినెట్లీ ఆల్మోస్ట్ అన్ని ఈ ఫ్లోర్లోనే దొరుకుతాయి అన్నమాట. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీకు హ్యాండ్ బ్యాగ్ సెక్షన్. అండ్ అలా ముందుకెళ్తే మీకు చిల్డ్రన్ వేర్, అండ్ అటు సైడ్ అయితే మీకు ఇంకా మొత్తం ఉమెన్ షాపింగ్. సో గ్రౌండ్ ఫ్లోర్లోనే మనకు ఆల్మోస్ట్ ఎక్కువ టైం పట్టే ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జనరల్లీ ఉమెన్ షాపింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి హ్యాండ్ బ్యాగ్స్ అవ్వచ్చు, ఇంకా ఏదైనా ఫ్యాన్సీ ఐటమ్ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఇలా మొత్తం ఈ ఫ్లోర్లోనే ఉంది కాబట్టి ఎక్కువ టైం తీసుకునే షాపింగ్ చేసే ఫ్లోర్ కూడా గ్రౌండ్ ఫ్లోర్ అని చెప్పుకోవచ్చు. సో ఎక్స్క్లూజివ్గా ఇక్కడైతే చిన్నపిల్లలకి అయితే వాళ్ళకి సంబంధించిన డిఫరెంట్ ఫ్యాషన్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఆల్మోస్ట్ ఇక్కడ చూడొచ్చు 15% డిస్కౌంట్ కూడా నడుస్తుంది. సో మీ పిల్లలకి డిఫరెంట్ మోడల్స్లో డిఫరెంట్ కాస్ట్యూమ్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయన్నమాట. సో పండగ అయినా, పూజ అయినా, ఫంక్షన్ అయినా, అండ్ క్యాజువల్ మీటప్ అయినా, అండ్ రెగ్యులర్ వేర్ అయినా కూడా డెఫినెట్లీ మీకు వాల్యూ జోన్ హైపర్ మార్ట్ అంటే ఒక డెఫినెట్లీ ఎప్పుడు గుర్తుండిపోయే ఒక షాపింగ్ స్టాప్ అవ్వచ్చు. బుడ్డి పిల్లలకు కూడా చాలా వాళ్ళే పిక్ చేసుకుంటున్నారనమాట. అంత మంచి మోడల్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ షార్ట్ ఫ్రాక్స్ అవ్వచ్చు, అంతేకాకుండా కొంచెం వెనక్కి వెళ్తే మనకి ఇక్కడ చిన్నపిల్లలకి లాంగ్ ఫ్రాక్స్ కూడా ఉన్నాయి. అండ్ తర్వాత గర్ల్స్ వేర్ మొత్తం ఉన్నాయన్నమాట. అండ్ ఆల్మోస్ట్ 15% ఆఫర్ కూడా నడుస్తుంది. అండ్ చాలా మంచి డిజైన్స్తో మనకి ఫ్రాక్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. డెఫినెట్లీ మీ పిల్లలకి అయితే ఇక్కడికి ఒక్కసారి తీసుకొస్తే డెఫినెట్లీ మళ్ళీ ఇక్కడికే షాపింగ్ వస్తారనమాట. చిన్న పిల్లలకు మాత్రం అసలు కలెక్షన్ అయితే అదిరిపోయింది. అండ్ చూడండి, ఒక్కసారి ఇది చూడండి. అండ్ చాలా మంచి కలెక్షన్ వాళ్ళకి డెఫినెట్లీ నా చిన్నపిల్లలకి ఆల్ కైండ్స్ ఆఫ్ షాపింగ్ అయితే ఇక్కడ చేసుకోవచ్చు అండి. అండ్ ఇక్కడ చూడొచ్చు చిన్న ధోతీ కుర్తాస్ అవ్వచ్చు, అండ్ చిన్న పైజామాస్ అవ్వచ్చు. సో ఆల్మోస్ట్ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకైతే ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి. అండ్ చాలా బాగున్నాయి, నాకైతే అన్ని మోడల్స్ నచ్చాయి అనమాట. అండ్ చిన్న బ్లేజర్ సూట్స్ అవ్వచ్చు, అండ్ కుర్తీస్ అవ్వచ్చు, పైజామాస్ అవ్వచ్చు. సో అన్నీ ఇక్కడైతే దొరుకుతాయి అనమాట. 1 ఇయర్ బేబీ దగ్గర నుంచి కూడా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. అండ్ మీరు చూసుకోవచ్చు లాట్ ఆఫ్ కలెక్షన్ ఉంది. అండ్ అంతేకాకుండా చిన్న పిల్లలకి ఏంటంటే రెగ్యులర్ వేర్ చాలా తక్కువ దొరుకుతూ ఉంటాయి అనమాట బయట, ఓన్లీ బేబీ షాపింగ్స్లోనే దొరుకుతాయి. బట్ ఇక్కడ చూడొచ్చు మీరు ఆల్మోస్ట్ ఒక్క లుక్ వేయండి, చిన్న పిల్లలు బేబీస్కి ఎంత మంచి మోడల్స్ కూడా ఉన్నాయో. అండ్ డెఫినెట్లీ మీరు ఒక్కసారి విజిట్ చేశారంటే
ఇది మీ ఫేవరెట్ ప్లేస్ అయిపోతుంది షాపింగ్కి. సో లెవెల్ గ్రౌండ్ ఫ్లోర్లో గ్రాసరీస్ ఉన్నాయి అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉమెన్కి కావాల్సిన షాపింగ్, అంతేకాకుండా కిడ్స్ వేర్ షాపింగ్ అనమాట. అండ్ ఇప్పుడు నేను ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాను. మై మోస్ట్ ఫేవరెట్ మెన్స్ షాపింగ్. అండ్ డెఫినెట్లీ మెన్స్కి ఎక్కడెక్కడ ఏమేమి మోడల్స్ ఉన్నాయి అనేది ప్రతి ఒక్కరు అడుగుతుంటారు కాబట్టి అసలు మెన్స్ వేర్లో ఏమేమి మోడల్స్ ఉన్నాయి, ఎలాంటి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఉన్నాయి అండ్ ప్రైజెస్ ఎంత ఉన్నాయి, ఆఫర్స్ ఏమున్నాయని కూడా ఒక చిన్న లుక్ వేద్దాం వచ్చేయండి. మెన్స్ వేర్లో చాలా మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి. అంతేకాకుండా ఇంటర్నేషనల్ బ్రాండ్స్ పైన 20% ఆఫ్, 30% ఆఫ్, 40% ఆఫ్ కూడా ఉన్నాయి. రెగ్యులర్ వేర్ అయినా, నైట్ వేర్ అయినా, క్యాజువల్ వేర్ అయినా అండ్ అంతేకాకుండా మనం జనరల్ షాపింగ్ కోసమైనా కూడా ఈ ప్లేస్లో మనం తీసుకోవచ్చు అనమాట. అండ్ అంతేకాకుండా ఇంటర్నేషనల్ బ్రాండ్స్ లివైస్ అవ్వచ్చు, యుఎస్ పోలో అవ్వచ్చు, లూయిస్ ఫిలిపి అవ్వచ్చు, అలెన్ సోలీ అవ్వచ్చు, ఆరో అవ్వచ్చు. సో ఇలా ఆల్మోస్ట్ అన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్స్లో కూడా ఆఫర్స్ అనమాట. 20%, 30% ఆఫర్ ఉన్నాయి. అండ్ మీరు ఫెస్టివల్కి డెఫినెట్లీ ఇంటికి వెళ్ళే వాళ్ళు అవ్వచ్చు, ఆర్ఎల్స్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవాలనుకున్న ప్రతి ఒక్కరికి కూడా షాపింగ్ ప్లేస్ ఇది అని చెప్పుకోవచ్చు. సో జనరలీ పెళ్లి షాపింగ్ అయినా, ఆర్ఎల్స్ ఏదైనా ఫంక్షన్ షాపింగ్ అయినా, ఆర్ఎల్స్ ఇంకేదైనా ఫెస్టివల్ షాపింగ్ అయినా ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ మనం వేసుకుంటే లుక్ అంతా కూడా మన మీదే ఉంటుంది కదా. సో ఇలాంటి షేర్వానీస్ అయినా, ఆర్ఎల్స్ బ్లేజర్స్ అయినా, కుర్తా పైజామాస్ అయినా అండ్ అంతేకాకుండా ట్రెడిషనల్ వేర్ ఇప్పుడు మనకి ధోతీ షర్ట్స్ అయినా ఎవ్రీథింగ్ ఇక్కడ ఆఫర్లోనే అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. మీరు కూడా డెఫినెట్లీ ఒకసారి వచ్చి ఒక లుక్ వేయండి. సో బ్లాంకెట్స్ అవ్వచ్చు, బెడ్షీట్స్ అవ్వచ్చు, కార్పెట్స్ అవ్వచ్చు, హౌస్ హోల్డ్కి సంబంధించిన ఏవైనా కూడా చాలా ఆఫర్స్ ఉన్నాయండి. ఇక్కడ చూసుకోవచ్చు, మీకు సింగిల్ బ్లాంకెట్ అంటే 2 కొంటే ఇది 695 అనమాట. సో ఇప్పుడు టూ బ్లాంకెట్స్ మీకు 695కి నాకు తెలిసి ఎక్కడ రావు. సో డెఫినెట్లీ మీరు షాప్ చేయొచ్చు. అండ్ మనకి డైనింగ్ టేబుల్ క్లాత్స్ అవ్వచ్చు, అంతేకాకుండా డైనింగ్ వేర్ అవ్వచ్చు అండ్ కిచెన్ క్లీనింగ్ సెక్షన్కి సంబంధించిన ప్రతిదీ కూడా అవి కూడా ఆఫర్స్లోనే ఉన్నాయి. అండ్ డెఫినెట్లీ మీరు షాప్ చేయొచ్చు. జనరల్లీ బెడ్షీట్స్ అంటే ఎంత ఉంటాయి మామూలుగా అంటే అట్లీస్ట్ తక్కువ వేసుకున్న ఒక 300-400 అలా స్టార్టింగ్ ప్రైస్ ఉంటుంది. బట్ ఈ బెడ్షీట్ 99 రూపీస్ ఓపెనింగ్ ఆఫర్లో. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఒకసారి ఇలా కెమెరా. సో ఈ బెడ్షీట్ కేవలం 99 రూపీస్కే అనమాట. సో ఈ బెడ్షీట్స్ అన్నీ కూడా ఆఫర్లోనే ఉన్నాయి. సో ఇలాంటి మంచి బెడ్షీట్స్ మీకు 99 రూపీస్కే వస్తున్నాయంటే ఇంకెక్కడికి వెళ్తారు చెప్పండి, మీరు డెఫినెట్లీ వాల్యూ జోన్ హైపర్ మార్ట్కే వస్తారు. సో శాండిల్స్ అయినా అండ్ ఫార్మల్ వేల్ అయినా, ఆర్ఎల్స్ ఇంకా లోఫర్స్ అయినా అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు స్పైకర్స్ అయితే 70% ఆఫ్ ఉన్నాయన్నమాట. సో ఇలాంటి స్పైకర్స్ మంచి అట్రాక్టివ్ స్పైకర్స్ మీకు 70% ఆఫ్లో దొరుకుతాయి అనమాట. అండ్ ఇప్పుడు ఇది అంటే ఆల్మోస్ట్ ఒక 3000 ఉంది. సో 70% ఆఫ్కి ఇంత మంచి స్పైకర్స్ అయితే మనకి ఇక్కడ దొరుకుతాయి. ఫ్లిప్ ఫ్లాప్స్లో 40% ఆఫ్ ఉంది. అండ్ అంతేకాకుండా ఫార్మల్ షూస్లో 50% ఆఫ్ ఉంది. అండ్ లోఫర్స్లో 50% ఆఫ్ ఉంది. అండ్ అంతేకాకుండా స్పైకర్ షూస్లో కూడా 40% ఆఫ్ ఉంది, 70% ఆఫ్ ఉంది. సో ఇన్ని ఆఫర్స్ అనేది నాకు తెలిసి స్లిప్పర్ వేర్ అవ్వచ్చు, షూస్ అవ్వచ్చు, శాండిల్స్ అవ్వచ్చు అండ్ మంచి మోడల్స్ అనమాట. ఈడెన్ బ్రిడ్జ్ అవ్వచ్చు, ఇలా చాలా బ్రాండ్స్ ఉన్నాయి. అండ్ డెఫినెట్లీ మీకు ఎవరైతే షాపింగ్ చేయాలి అని అనుకుంటారో, వెదర్ అంటే పైనుంచి కింద వరకు కూడా తక్కువ బడ్జెట్లో మీరు షాప్ చేయాలి అని అనుకుంటే డెఫినెట్లీ ఒక్కసారి వాల్యూ జోన్ హైపర్ మార్ట్కి వచ్చేయండి. ఆల్మోస్ట్ చాలా తక్కువ బడ్జెట్లోనే మీకు ఒక మంచి స్టైలిష్ లుక్ వస్తుంది. అంతేకాకుండా మంచి స్టైలిష్ అవుట్ఫిట్ అయితే మీకు ఇక్కడ డెఫినెట్లీ సెట్ అవుతుంది అనమాట, నేను గ్యారంటీ. సో మనం ర్యాండమ్గా కొంతమంది కస్టమర్స్తో వాళ్ళ ఒపీనియన్ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుందాం. మీరు ఇప్పుడు ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారు కదా ఇక్కడికి, ఎలా అనిపించింది? అంటే ఆఫర్స్ అవ్వచ్చు అండ్ ఐటమ్స్ అవ్వచ్చు, ఇవన్నీ ఎలా ఉంటాయి? అంటే లైక్ వన్ స్టాప్ డెస్టినేషన్లో చాలా బాగున్నాయి. అన్ని ఇక్కడ దొరుకుతాయి కాబట్టి యూ షుడ్ విజిట్. అంటే ఎలా అనిపించింది మీకు ఈ ప్లేస్? అంటే బాగుంది, లైక్ వన్ స్టాప్ డెస్టినేషన్, అన్ని ఐటమ్స్ ప్లస్ అన్ని ఆఫర్స్ చాలా బాగున్నాయి. అన్ని తక్కువ. మీరు మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ రికమెండ్ చేస్తారా? yes నిజంగా. సో ఫ్యామిలీలో ఉండే హౌస్ హోల్డ్ ఉమెన్ కావచ్చు, వర్కింగ్ ఉమెన్ కావచ్చు, ఆర్ఎల్స్ హోమ్ మేకర్స్ కావచ్చు, వీళ్ళందరికీ ఏంటంటే జనరల్లీ వాళ్ళ గురించి ఎంత శ్రద్ధ తీసుకుంటారో నాకు తెలియదు, కానీ ఇంట్లోకి సంబంధించిన వస్తువుల గురించి మాత్రం చాలా శ్రద్ధ తీసుకుంటారు. వాళ్ళు జనరల్లీ ఎక్కువ బయటకు వచ్చేది కూడా ఇంట్లోకి సంబంధించిన షాపింగ్సే చేస్తుంటారు అనమాట. ఇక్కడ ఒకసారి చూడండి, ఆల్మోస్ట్ ఒక 10,000 ప్రైస్ ఉండాల్సినవన్నీ కూడా 4,999కే వస్తున్నాయి అనమాట. అంటే 5,000కి వస్తున్నాయి. సో 10,000కి మనకి 5,000కి ఎంత డిఫరెన్స్ ఉంది? ఆల్మోస్ట్ 5,000 డిఫరెన్స్ ఉందన్నమాట. కుకింగ్ సెక్షన్కి సంబంధించిన అవ్వచ్చు, ఈ ఐటమ్స్ అన్నీ కూడా ప్లాస్టిక్ ఐటమ్స్ అవ్వచ్చు, ఆరెల్స్ కంటైనర్స్ అవ్వచ్చు, ఇంట్లో మనం సరుకులు అన్నీ పోసుకునే కంటైనర్స్ అవ్వచ్చు, అన్నది కాకుండా కుక్కర్స్ అవ్వచ్చు, రెగ్యులర్ యూజింగ్ థింగ్స్ అన్నీ కూడా చాలా ఆఫర్లో ఉన్నాయి. డెఫినెట్లీ ఇది ఓపెనింగ్ ఆఫర్ అనుకోవచ్చు, అంతేకాకుండా ఫెస్టివల్ ఆఫర్ అనుకోవచ్చు. అండ్ వాళ్ళు చెప్పేది ఏంటంటే 365 డేస్ కంటిన్యూస్గా కూడా ఏదో ఒక ఆఫర్ అయితే ఖచ్చితంగా పెడతామని. సో మనకి కుకింగ్ సంబంధించినవైనా, ఇంటికి సంబంధించినవైనా, షాపింగ్ అయినా, గ్రాసరీస్ అయినా, ఎలాంటివి కావాలన్నా కూడా మనకి వాల్యూ జోన్ హైపర్ మార్ట్ అనేది ఒక ఫస్ట్ ఆప్షన్ అండ్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. సో వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు అమీర్పేట్కి వచ్చేసింది. అండ్ ఎలా అనిపిస్తుంది మీకు ఇప్పుడు ఈ ప్లేస్? చాలా బాగుంది, అన్ని ఇక్కడ
ఇక్కడ అన్ని ఒకే చోట వచ్చి అన్ని తీసేసుకోవచ్చు. ఫ్యామిలీకి చాలా బెస్ట్గా ఉంది ఇక్కడ. ఎస్పెషల్లీ అంటే బ్యాచిలర్స్ ఇక్కడ చదువుకునే వాళ్ళు కూడా ఎక్కువ ఉంటారు కదా అమీర్పేట. అవును, మైత్రివనం, అమీర్పేట, ఎస్ఆర్ నగర్ ఇక్కడ అంతా మొత్తం బ్యాచిలర్స్ ప్లేస్. బెనిఫిట్స్ చాలా ఉన్నాయి మీకు. అంటే ప్రైజెస్ అవ్వచ్చు, ఆఫర్స్ అన్ని ఎలా అనిపించినాయి? బయట జనరల్ స్టోర్స్ అవ్వచ్చు అక్కడ కాకుండా ఇక్కడ వాల్యూజోన్ హైపర్ మార్ట్కి రావడం వల్ల యూజ్ ఏమనిపించింది మీకు? అంటే లైక్ ఇప్పుడు బయటికి వెళ్ళాలంటే అన్నీ వేరే వేరే దగ్గర ఉంటాయి కదా, సో ఇక్కడ అనేది అన్నీ ఒకటే దగ్గర దొరకడం వల్ల సో చాలా బెనిఫిట్గా ఉంది. ప్రైజెస్ కూడా ఓకే, ఏమంటారు తీసుకోవచ్చు. ఆఫర్స్ ఉన్నాయి, ఆఫర్స్ ఎలా అనిపించాయి? ఆఫర్స్ కూడా మంచిగా అనిపించింది, ఆఫర్ పెట్టారు సో బాగుంది. సో చిన్నపిల్లలకి సంబంధించిన టాయ్స్ అవ్వచ్చు, స్టేషనరీ అవ్వచ్చు, బుక్స్ అవ్వచ్చు, స్టాండ్స్ అవ్వచ్చు, ప్యాడ్స్ అవ్వచ్చు, సో ఎవ్రీథింగ్ అనమాట. అండ్ ఇంత తక్కువ ప్రైస్కి, ఇంత మంచి ఆఫర్ ప్రైస్కి మనకి ఎక్కడ అవైలబిలిటీ ఉండవు కాబట్టి డెఫినెట్లీ వాల్యూ జోన్లో మీరు ఖచ్చితంగా తీసుకుంటారని నేనైతే అనుకుంటున్నాను. అండ్ ఒకసారి లుక్ వేయండి. అండ్ ఎవ్రీథింగ్ అనమాట, ట్రాలీస్ అవ్వచ్చు, బ్యాగ్స్ అవ్వచ్చు, ఐ థింక్ చిన్న చిన్న పిల్లలకి వాళ్ళకి సంబంధించిన టాయ్స్ అవ్వచ్చు, బుక్స్ అవ్వచ్చు, స్టేషనరీ అవ్వచ్చు, సో ఎవ్రీథింగ్ అనమాట. ఎవ్రీథింగ్ ఎట్ ఏ ప్లేస్ అంటే అది డెఫినెట్లీ వాల్యూ జోన్. చిన్న చిన్న రూబిక్స్ క్యూబ్ అవ్వచ్చు, అంతేకాకుండా కార్ టాయ్స్ అవ్వచ్చు, అండ్ అంతేకాకుండా చాలా చిన్న చిన్న మైన్యూట్ అంటే బ్యాగ్స్ దగ్గర నుంచి, అండ్ అంతేకాకుండా మీరు ఏదైనా ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వాలన్నా, ఆర్ఎల్స్ మీ ఫ్రెండ్స్కి ఆర్ఎల్స్ ఫ్యామిలీ మెంబర్స్కి గిఫ్ట్స్ ఇవ్వాలన్నా కూడా టాయ్స్ కూడా అన్ని అవైలబిలిటీలో ఉన్నాయి. దట్టు మంచి ఆఫర్ ప్రైస్లోనే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఎస్పెషల్లీ ఈ జోన్లో మీ పిల్లల్ని డెఫినెట్లీ తీసుకొస్తే మాత్రం డెఫినెట్లీ ఖచ్చితంగా మీకు మంచి షాపింగ్ అయితే అవుతుందని నేను మాత్రం గ్యారంటీ ఇవ్వగలను. సో మంచి మంచి ట్రాలీస్ కూడా ఆల్మోస్ట్ అంటే 5,000 6,000 పెట్టుకునే ట్రాలీస్ కూడా మనకి 1,000 రూపీస్కే వస్తున్నాయి అనమాట. అండ్ చూడొచ్చు ఇక్కడ ప్రైస్ 999. అండ్ అది కాకుండా అక్కడ కూడా చాలా ప్రైజెస్ ఉన్నాయి, ఆఫర్స్ ఉన్నాయి అనమాట. 3,000 2,000 4,000 కూడా చాలా మంచి మంచి ట్రాలీస్ అయితే ఉన్నాయి. సో షాపింగ్ చేయడానికి వచ్చిన వాళ్ళకి అంటే బిజినెస్ పీపుల్ కావచ్చు, ఆర్ఎల్స్ ఎక్కువ ట్రావెలింగ్ చేసే వాళ్ళకి కావచ్చు, లగేజ్ ఎక్కువ క్యారీ చేసే వాళ్ళకి చూడండి ఆల్మోస్ట్ అన్ని బ్రాండ్స్ ఆఫ్ ట్రాలీస్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. విఐపి కావచ్చు అండ్ సఫారీ కావచ్చు, ఇలా అన్ని. అండ్ దట్టు మనకి ఇక్కడ 60%, 68%, 50% బ్రాండ్ని బట్టి ఆఫర్స్ కూడా అయితే ఉన్నాయి. డెఫినెట్లీ అంటే ఎక్కువ ట్రావెలింగ్ చేసే వాళ్ళకి, షాపింగ్ చేసే వాళ్ళకి, అండ్ డెఫినెట్లీ ట్రాలీస్ కూడా ఎయిర్పోర్ట్స్కి వెళ్ళే వాళ్ళకి, ఎక్కువ లగేజ్ క్యారీ చేసే వాళ్ళకి మాత్రం ట్రాలీస్ మంచి ప్లేస్ అనమాట. ఇక్కడ చాలా ఆఫర్స్ ఉన్నాయి, డెఫినెట్లీ మీరు ఒకసారి ట్రై చేయండి. అమ్మాయి ఫైనల్లీ నాకు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పైన వరకు మొత్తం వెళ్ళి చూసుకొని వచ్చరికి అట్లీస్ట్ ఒక 2 to 3 hours పట్టిందనమాట. అండ్ లాట్ ఆఫ్ కలెక్షన్, అసలు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు షాపింగ్, అండ్ అంతేకాకుండా ఫ్యామిలీకి సంబంధించిన హౌస్ హోల్డ్ థింగ్స్ అవ్వచ్చు, గ్రాసరీస్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ ఉన్నాయన్నమాట. అండ్ 20% ఆఫర్ దగ్గర నుంచి 50-70% ఆఫర్ వరకు ఉన్నాయి. అండ్ దసరా ఆఫర్ కూడా నడుస్తుంది. అండ్ అంతేకాకుండా ఇది అమీర్పేట్ మేజర్ సెంటర్ అనమాట. పంజాగుట్ట మెట్రో దగ్గర దిగినా 2 minutesలో మీరు వచ్చేయచ్చు, అండ్ అమీర్పేట్ మెట్రో దగ్గర దిగినా కూడా మీరు 2 minutesలో వచ్చేయచ్చు. సో టువర్డ్స్ ఆల్ ద సెంటర్స్ అనమాట. అంటే టువర్డ్స్ పంజాగుట్ట ఆర్ఎల్స్ టువర్డ్స్ అమీర్పేట్ అండ్ టువర్డ్స్ జూబ్లీ హిల్స్ ఆర్ బంజారా హిల్స్ ఆర్ టువర్డ్స్ బేగంపేట్. ఆల్మోస్ట్ ఇది ఒక మేజర్ కనెక్టివిటీ సెంటర్ అనుకోవచ్చు. అండ్ అంతేకాకుండా వాల్యూ జోన్ హైపర్ మార్ట్ అనేది ఒక 1-stop ఫ్యామిలీ డెస్టినేషన్ అనేది ఖచ్చితంగా అవుతుందని నేనైతే నమ్ముతున్నాను. అండ్ ఈ వీడియో చూడండి, మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అవ్వండి. అంతేకాకుండా ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. లైక్, కమెంట్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. దిస్ ఈస్ శరత్ సైనింగ్ ఆఫ్.